హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది అమ్మాయిలకు మాత్రమే అనుకుంటున్నారా? అయితే అది చాలా పెద్ద అపోహ మాత్రమే. ఎందుకు అంటే అబ్బాయిలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా హెచ్పివి వైరస్ అనేది అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ చాలా క్యాన్సర్లను కలుగజేస్తుంది. వాటిలో గొంతు క్యాన్సర్, గొంతులో వచ్చే క్యాన్సర్తో పాటు పెనైల్ క్యాన్సర్ అంటే అంగానికి వచ్చే క్యాన్సర్, వాటితో పాటు జెనైటల్ వాట్స్ లేకపోతే యానల్ క్యాన్సర్ అంటే మలం వెళ్ళే ద్వారం చివరి భాగంలో వచ్చే క్యాన్సర్, వాటితో పాటు అమ్మాయిల్లో అయితే ప్రత్యేకంగా గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. సో ఇలాంటి క్యాన్సర్లు అన్నింటినీ కలుగజేస్తుంది. సో అబ్బాయిలు కూడా గొంతు క్యాన్సర్ కానీ, అంగానికి సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే యానల్ క్యాన్సర్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అబ్బాయిలు కూడా తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఏ వయసులో వారు తీసుకోవాలి? ముఖ్యంగా 9 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు తీసుకోవచ్చు. 9 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళైతే 2 డోసులు తీసుకోవాలి. 15 నుంచి 45 సంవత్సరాల వయసు వాళ్ళైతే కనుక 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని ఎఫెక్టివ్నెస్ అనేది ఎలా ఉంటుంది? ముఖ్యంగా 26 సంవత్సరాల లోపు తీసుకుంటే ఎఫెక్టివ్నెస్ అనేది చాలా బాగా ఉంటుంది. దాని తర్వాత తీసుకుంటే ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే ఫలితం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సో అమ్మాయిలకి ప్రథమంగా ఇవ్వడానికి అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇదే విషయంపై అమ్మాయిలకైతే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాయ్స్లో అయితే కనుక అబ్బాయిల్లో అయితే కూడా గొంతు క్యాన్సర్ లేకపోతే అంగానికి సంబంధించిన క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అనేటివి తక్కువ, అంటే కంపేర్ చేస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో కంపేర్ చేస్తే ఇలాంటి క్యాన్సర్లు తక్కువ వస్తాయి కాబట్టి సో ఇది ఎక్కువ ప్రచారంలో లేదు. కానీ ప్రతి ఒక్కరు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రతి ఒక్కరు కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. మరింత సమాచారం కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.